భోజనాలు ఎలా ఉన్నాయండి? ఏం భోజనాలు లే అమ్మా, నాకు స్వీటే రాలేదు, ఐస్ క్రీమ్ రాలేదు నాకు. అయ్యో పోని కూర్చుందామని చూస్తే ఇదిగో పెళ్లి కూతురు అలా అమ్మలేదు, ఆమె వేసేసుకుందామా, నగలన్నీ పెళ్లి కూతురు కంటే ఎక్కువ వేసుకుంది. పోనీ ఏ నగలు అంటే అన్ని రోల్డ్ గోల్డే. ఈ మధ్య కాలంలో నాలాంటి ఒరిజినల్ బంగారం వేసుకునే వాళ్ళకి ఇదిగో ఇలాంటి రోల్డ్ గోల్డ్ వేసుకునే వాళ్ళకి తేడా తెలియట్లేదు. ఆ 1 గ్రామ్ గోల్డ్ వచ్చిన దగ్గర నుంచి అమ్మా ఎంత కష్టపడి బంగారం కొనుక్కొని వేసుకుంటే ఆమె వచ్చేసి దించేసింది. అన్ని రోల్డ్ గోల్డే అక్క, ఒక్కడు గోల్డ్ లేదు. గోల్డ్ కొనుక్కుని అలాంటిది ఎంత బాధపడాలి? ఏమంటావు చెల్లి, చెప్పు మాట్లాడబెట్టి. అంతే కదా, బంగారం రేటు చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అలాగే అయిపోయిందమ్మా. ఏ పెళ్లికి వెళ్ళినా ఇంతే, అందంగా ఐశ్వర్యరాలో ఉంటారేమో, బాగా తయారై వెళ్తాను, ఒక్కడు నన్ను చూడలేదు తెలుసా, అందరూ ఆమెనే చూస్తున్నారు ఆ ముసలిదాన్ని. ఏ సంగతులు, ఏం పేరు? స్వాతి. స్వాతి గారు ఇప్పుడు ఫంక్షన్ నుంచి వచ్చారు, ఏం చేస్తారు? ఒక పెళ్లికి వెళ్ళి వచ్చారు మీరు. స్వాతి ఏడు పెళ్లికి వెళ్ళి వచ్చావంట కదా? అవును. బానే తయారయ్యావులే, అయినా నా అంత అందంగా నువ్వు ఎక్కడ ఉంటావు గానీ. ఏం జరిగింది పెళ్లిలో చెప్పు. భోజనాలు చూసారా మీరు? ఏం భోజనాలు చేయలేదమ్మా నేను, ఎందుకంటే మా ఇంట్లో నాన్ వెజ్, అక్కడ అన్ని వెజ్ పెడతారు కదా. నేను తినేసి వచ్చాను పెళ్లికి. నువ్వు తిన్నావు? బాగా ఏం బాగున్నాయండి, ఏం బాలేవు, చాలా చప్పగా ఉన్నాయి. అవునా? అన్ని చప్పగానే ఉన్నాయా? చాలా. ఐస్ క్రీమ్ కూడా చప్పగానే ఉంది అక్క. బాబా అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. అబ్బాయి వాళ్ళ అమ్మగారు పక్క నుండి మరి చేయించారు, చాలా చప్పగా ఉన్నాయి, ఎవ్వరూ తినలేదు, అన్ని ప్లేట్లు అక్కడనే పడేసి వెళ్ళిపోయారు. ఆమెకేం బాధ? పెళ్లి సందడిలో కూర్చోవచ్చు కదా, వెళ్ళి వంటల దగ్గర ఉండాలా? నీ బొందరా, నీ బొంద. ఉప్పు లేదు, కారం లేదు, ఏవీ లేవు అందులో. స్వీట్స్ అయితే చాలా చప్పగా ఉన్నాయి, స్వీట్స్ కూడా తినలేకపోయాము. ఇప్పుడు ఇలా చేస్తుందంటే రేపొద్దుట ఎలా ఉంటదంటావు? మనకెందుకులే అమ్మా. ఇంతకీ బావగారు ఏం చేస్తారు? బిజినెస్, వ్యాపారం. కమాన్, గల్గల్ 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 గల్గల్. వ్యాపారం అంటే డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు కదా. అవునండి. ఎక్కడ లెక్క పెట్టాలి, అన్ని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తావు? ఇంట్లో దాచిపెట్టు. ఊరుకుంటారా ఏంటి? విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బావ డబ్బులు నీ కాదా, నీ డబ్బులు బావి కదా? అన్ని మనమే అనుకోవద్దు, కొన్ని వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఎవరి కాళ్ళకి? నాలాంటి తమ్ముళ్ళకి, బ్రదర్స్ కి. బావగారి పేరేంటి? అమర్నాథ్. అమర్ అని పేరున్న వాళ్ళు అందరూ చాలా తెలివైన వాళ్ళు అంట కదా. అవును, మరి ఆయన చాలా తెలివైన వాడు. అచ్చా, కొంచెం తింగరటాను ఉంటది అంతే వాళ్ళకి, దాన్ని మనం వాడుకోవాలి కదా. నువ్వు బాగా వాడేస్తున్నావు, నాకు అర్థమైంది. వేసేసాడు, బాగా వేసేసాడు. లవ్ అరేంజ్డా? లవ్ అరేంజ్డ్. ఏంటో ఎవరైనా లవ్ అనగానే మాకు జిల్జిల్ జిల్జిల్ అంటది, మేడం మీద చూడమంట, అక్క లవ్ జంట. ఎక్కడ లవ్? మాది లోకల్ వనపర్తినే. వనపర్తే. అబ్బాయి వాళ్ళది కూడా వనపర్తి. వనపర్తే. రిలేటివ్స్. చుట్టాలే కదా, ఇంట్లో పెద్ద ప్రాబ్లం కూడా రాదు. ఏం రాలేదు. కచ్చి నువ్వేసావా ఆయన వేసాడా? ఇద్దరం వేసుకున్నాం. ఇది నేను చూడలా. కాదు, ఇద్దరు కచ్చి పెట్టుకున్నా, రెడీ 3, 2, 1 అలా వేసుకున్నారా? అవునండి. ఎవరు ముందు ప్రపోజ్ చేసింది? ప్రపోజ్ అని ఏం లేదు, కచ్చి పేయడమే డైరెక్ట్ మొహం మీద. ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్లీ 18 years, బావ నీకు అప్పుడే అమర్ బావ ఐ లవ్ యూ చెప్పాడు. గులాబీ ఇచ్చాడా, కాలీఫ్లవర్ ఇచ్చాడా? ఫోన్ లో. సరే టంగ్ వెళ్దామా? కిట్టి పార్టీలో చిట్టి పాట, కిచెన్ లో దాచే డబ్బులు మూట, కిరాక్ పార్టీలో అల్లరి ఆట, కిటికీలోని చెప్పే టాట. రెడీ, యాక్షన్. కిట్టి పార్టీలో చీటీ పాట, కిచెన్ లో డబ్బుల మూట, కిరాక్ పార్టీలో చెప్పింది పూర్తిగా. కిట్టి పార్టీలో చీటీ పాట, కిచెన్ లో దాచే డబ్బుల మూట, కిరాక్ పార్టీలో అల్లరి ఆట, కిటికీలోంచి చెప్పే టాటా టాటా. హలో అండి, మీ పేరేంటి? హేమ అండి. హేమ గారు, ఏడు ఫంక్షన్కి వెళ్ళి వచ్చామండి, జిగేల్మని. వెళ్ళొచ్చా అండి, ఏముంది, సత్యవతి వాళ్ళ అక్కయ్య ఉందిగా, అందరికీ తెలుసు ఇక్కడ. చాలా లావ్ అయిపోయింది, ఎవరికి కనిపించట్లేదు. అవునండి. అయ్యో, ఏమనేదంటే ఎవరన్నా లావుకుంటే ఏటమ్మా అంత లావుగా ఉన్నావు అనేది. ఇప్పుడు అలా అయిందా? అవునండి. తను ఎవరిని పట్టించుకోవట్లేదు అస్సలండి. నిన్ను కూడా పట్టించుకోలేదు అక్క? ఎంత పని అయింది అక్క, ఎందుకు వెళ్ళావు అక్క అలాంటి ఫంక్షన్ కి? మాత్రం పట్టించుకోకపోతే మనం ఎందుకు వెళ్తాం? పెళ్లి చూపులు ఏం జరిగింది చెప్పు మా వాళ్ళకి. ఆయన వచ్చారు, కూర్చున్నారు. సినిమాలో టైంలో అమ్మ ఒక డాన్స్ అయ్యి ఒక పాట పాడని అడిగారా? అలా ఏం అడగలే, నేమ్ అడిగారు అంతే, నన్ను సతాయించలేదండి మా ఆయన. అదే అందరూ సతాయించారని నేను ఏమన్నా అన్నానా? నీ బొందరా, నీ బొంద.
ఏం పేరు బావగారి పేరు? మురళీ మోహన్. మురళి. ఇంట్లో వంట ఆయనే చేస్తారా? అలా ఏం లేదంటది. వంట ఆయన ఎందుకు చేస్తారండి, నేను చేస్తే తింటారండి. బట్టలు ఎవరు ఉతుకుతారు? దోబీ వస్తుంది. అందంగా ఉంటదా? ఏముండదు. చూసారా, అందంగా కావాలని ఇంట్లోకి రానియ్యం. అదిగో అందంగా ఉన్న వాళ్ళు ఇంట్లోకి రారు. ఇప్పుడు అమ్మాయిలు చాలా క్లియర్ గా ఉన్నారు. ఇగో అందమైన అమ్మాయిని పని మనిషిగా తీసుకొచ్చి బావ ఇంట్లో పెట్టాడు అనుకో, అప్పుడు బావ పరిస్థితి ఏంటి? ఏముంది, సుట్కేసి బయటకి ఇస్తా. బాగా తెగించావురా నువ్వు. ఎన్ని సంవత్సరాలు అయింది? 16. 16 సంవత్సరాలు అయింది ఘోరం జరిగి. జరిగింది. మరి ఇంకేం తీసుకొస్తాడు? ఆయన నాకు జరిగింది ఆ ఘోరం, వాళ్ళకి కాదు. ఇది నేను చూడలా. సరే జాగ్రత్తగా విను. కత్తులతో కాదు కంటి చూపుతో, కర్రలతో కాదు ఒంటి వేలుతో, గన్నలతో కాదు గట్టి అరుపుతో చంపేస్తా. కత్తులతో కాదు కంటి చూపుతో, కర్రలతో కాదు గన్నులతో. అయిపోయింది. అది అవదమ్మా. కర్రలతో కాదు ఒంటి వేలుతో, గన్నలతో కాదు గట్టి అరుపుతో చంపేస్తా. కత్తులతో కాదు కంటి చూపుతో, కర్రలతో కాదు ఒంటి వేళ్ళతో, గన్నులతో కాదు గట్టిగా అరుస్తే చంపేస్తా. అయితే ఒక పని చేద్దాం, ఫోర్స్ రావాలంటే ఏ మురళి కత్తులతో కాదు కంటి చూపుతో, గన్నలతో కర్రలతో కాదు ఒంటి వేలుతో, గన్నలతో కాదు గట్టి అరుపుతో చంపేస్తా అను. రెడీ? కర్రలతో ఏ కాదు మురళి కంటి అది? చూపుతో. ఏ కన్నయ్య, కర్రలతో కాదు కంటి చూపుతో. నవ్వుతుంది ఏంటంటే సీరియస్ గా. ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి డెడ్లీ వార్నింగ్ ఇవ్వాలి, అంతేగాని కాదు. ఏ మురళి, కర్రలతో కాదు కంటి చూపుతో, కత్తులతో కాదు, కత్తులతో కాదు ఒంటి వేళ్ళతో, గన్నులతో కాదు గట్టి అరుపులతో చంపేస్తా. చంపేస్తా కొంచెం ఫోర్స్ గా చంపేస్తా. బావగారి పేరేంటి? నరేందర్ గౌడ్. ఆ? నరేందర్ గౌడ్. నరేందర్ బాబు గారు అక్కడెక్కడో కొండ మీద ఉన్నాడు, పిలవాలి ఇప్పుడు. పేరు పెట్టి పిలవలేని. ఎన్ని సంవత్సరాలు అయింది? 20. మరి ఇంకా పిలవపాడే? ఇదిగో యాయ్. కత్తులతో కాదు కంటి చూపుతో, కర్రలతో కాదు ఒంటి వేలుతో, గన్నలతో కాదు. ఓయ్, కంటి చూపుతో, కత్తులతో కాదు కంటి చూపుతో చెప్పండి. మళ్ళీ నా వైపు తిరుగుతావేంటి? మరి నేనేదో ప్రాక్టీస్ చేయించినట్టు ఉంది ఇక్కడ. ముందు జైలో చెప్తాడు. కత్తులతో కాదు కంటి చూపుతో, కర్రలతో కాదు. చెప్పండి. టీవీ ఆర్టిస్టుల పేజీలు డైలాగులు చెప్పకు. ఏం పేరు బావగారి పేరు అన్నావు? నరేందర్ గౌడ్. నర్రీ అంటావా? ఏమని పిలుస్తావు ముద్దుగా? ఓయే. కాదు, ప్రేమగా, రొమాంటిక్ గా, కోపంగా వేరియేషన్స్ ఉండవా? అన్ని అదే. నిన్నేమని పిలుస్తాడు ఆయన? ఏయ్యా? పళ్ళు. పళ్ళు. సరే, నువ్వు పెళ్లికి ఫంక్షన్ కి వెళ్ళొచ్చావు. ఓకే, ఏంటి పల్లక్క ఫంక్షన్ కి వెళ్ళినట్లు? ఏం జరిగింది? జరిగింది మంచిగా జరుగుతుంది అనుకున్నాం కానీ మేము పోవడమే రిటర్న్ గిఫ్ట్స్ బాగా ఉన్నాయని వెళ్ళాం. ఏమిచ్చారు రిటర్న్ గిఫ్ట్లు? రిటర్న్ గిఫ్ట్స్ ఏదో వెండి ప్లేట్, వెండి గ్లాసు, కనీసం కంచుదన్నా ఇస్తాం అనుకున్నాం. ప్లాస్టిక్ ఇచ్చాదండి. తిక్క తీరిందా? అందరం కలిసి తినడానికి భోజనాలకు వెళ్ళాం. రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు, రాండి అని అంటే అరే ఈ ఫుడ్ ఎప్పుడైనా గిఫ్ట్ తెచ్చుకుందామని వచ్చేసాం. ఆడ చూస్తే చిన్న ప్లాస్టిక్ బ్లౌజ్ ఇచ్చిండు. వద్దు బాబాయ్, చాలు మహాప్రభా, చాలు.